హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ మనం తీసుకున్న స్టాక్ ఆప్షన్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో నిన్న మీకు నేను చెప్పిన కీ లెవెల్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈరోజు మళ్ళీ అర్థమైంది కదండి. సో ఆ లెవెల్ని మార్కెట్ ఎగ్జాక్ట్గా రెస్పెక్ట్ చేస్తుంది అండ్ నేను క్లియర్గా చెప్పాను, ఒక బాక్స్ గీసుకోండి, ఎప్పుడైతే బాక్స్ని క్రాస్ చేస్తూ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పైకి కానీ లేదా ఒక మంచి రెడ్ క్యాండిల్ కిందకి కానీ పడుతుందో అక్కడి నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఉంటుందండి. అక్కడి నుంచి ధన్ మార్కెట్ వెళ్ళిపోతుందని చెప్పాను, చాలా క్లియర్గా చెప్పానండి. మీకు నేను చెప్పిన కీ లెవెల్ కానీ కీ లెవెల్ని క్రాస్ చేసి కిందకు వస్తే ఇంతవరకు వస్తుందని చెప్పాను. విత్ లెవెల్స్తో సహా కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ లెవెల్ గీసి చెప్పాను. సో ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ అలా వేస్తూ ఉంటే దీని చుట్టూనో తిరుగుతుంది. బట్ ఎప్పుడైతే బాక్స్ని క్రాస్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తుందో లేదా కిందకైతే బాక్స్ని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ వేస్తుందో అక్కడి నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఉంటుంది అని చెప్పానండి. అదేనండి యాజ్ ఇట్ ఈస్గా జరిగింది మార్కెట్లో. ఒకసారి ఏం జరిగింది అనేది 5 minutesలో చూద్దాం. ఓకే, సో మనకి ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది, ఎక్కడ స్టాప్ లాసెస్ కొట్టింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్యాండిల్ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది కిందకి అంటే, దీనికంటే ఉన్న లో ఫస్ట్లో వచ్చి ఇదండి కదా, ఫస్ట్ స్వింగ్లో ఇది ఉంది. సో తర్వాత ఇది ఉందండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. సో ఎక్కడుందండి ఇది, ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్లో ఉంది. నిన్న మీకు నేను అదే చెప్పాను. నిన్న ఎవరైతే పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతారో వాళ్ళకి ఈరోజు నిజంగా ప్రాఫిట్స్ పండి ఉంటుంది. నిన్న మీకు నేను చెప్పానండి, ఇది సపోర్ట్ జోను, బట్ సపోర్ట్ జోన్ కదా అని మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక 15 minutes క్యాండిల్ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది అని క్లియర్గా చెప్పానండి నేను పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో. అదే జరిగింది చూసారా. సో 120 points వచ్చిందండి. 120 points కాకపోయినా అట్లీస్ట్ ఇక్కడికి తీసేసిన 80 points అండి. సింగిల్ ట్రేడ్లో మీకు 80 points వచ్చింది. 80 points వచ్చిన తర్వాత ఏం చేసింది, ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. యాక్చువల్గా అయితే మార్కెట్ ఇక్కడే బుల్లిష్ ఎంట్రీ ఇచ్చేసింది, ఈ క్యాండిల్లోనే బుల్లిష్ ఎంట్రీ ఇచ్చేసింది, నేను పైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అని. సో మీరు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇక్కడ మీరు ఎంట్రీ తీసేసుకోవచ్చు అండి. దెర్ ఈస్ నో డౌట్. యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కదండి. సో రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు మళ్ళీ 100 points వచ్చిందండి. యాక్చువల్గా ఈ క్యాండిల్ అయితే 1 జోన్ని కూడా దాటి వెళ్ళిపోయింది, అది నెక్స్ట్ థింగ్ అండి. బట్ ఇక్కడ వరకు మీరు హోల్డ్ చెయ్యవచ్చు. విత్ ఇన్ 2 candlesలో ఇది 100 points ఇచ్చింది. సో పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు క్యాండిల్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎస్, ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా, స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇది ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ ఇచ్చింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావాలి కదండి. యాజ్ పర్ ద టెక్నికల్స్ అయితే అదే కదా మనం మాట్లాడుకునేది. బట్ ఇక్కడ మాత్రం స్టాప్ లాస్ కొట్టింది. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ ఇక్కడ టార్గెట్ కదా. బట్ ఇది ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది అండ్ మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడైతే మల్టిపుల్ టైమ్స్ చిన్న చిన్న స్టాప్ లాస్లు కొట్టింది మార్కెట్. ఇక్కడ మీరు 15 minutesలో నేను నిన్న చెప్పింది ఏదైతే మీరు గుర్తుపెట్టుకుంటారో, ఇక్కడ మీకు నేను కీ లెవెల్ ఇచ్చాను, ఐడియా ఉందా అండి. కీ లెవెల్ చుట్టూ మార్కెట్ తిరుగుతున్నప్పుడు పైకి కిందకి తిరుగుతుందండి. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పైరీ కాబట్టి టైం డికే ఉంటుంది. ఓకే, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎక్స్పైరీ కాబట్టి టైం డికే ఉంటుంది. అట్ ద సేమ్ టైం షార్ట్ కవరింగ్ ర్యాలీ జరిగేటప్పుడు అంతకంతా మూమెంట్ కూడా ఉంటుంది. మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే ఎంత టైం డికే థీటా డికే ఉంటుందో, మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కూడా బేభత్సంగా వెళ్ళిపోతాయండి, పైకి సూపర్గా వెళ్ళిపోతాయి అన్నమాట.
సో మనకి ఇక్కడ మంచి వాల్యూమ్తో, యాక్చువల్గా ఇది కన్సాలిడేషన్ అండి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా 5 minutesలో ఎంట్రీస్ తీసుకుని ఉంటే మాత్రం డెఫినెట్గా స్టాప్ లాసెస్ కొడతాయి. ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏమీ లేదు, దాని గురించి అయితే మీరు ప్రాబ్లం పడవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. లేదు సార్ నాకు కొంచెం భయం వేసిందండి, 15 minutesలో చూసుకోండి, 15 minutes కన్ఫర్మేషన్లో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చూస్తే మనకి ఫస్ట్ ఉన్న లెవెల్ ఏంటండి? ఫస్ట్ అయితే మనకి స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే ఉంది కదా. సో ఫస్ట్ అసలు వెళ్ళాలి అంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 55 points అండ్ 60 points టార్గెట్. ఎందుకని? ఇది రెసిస్టెన్స్ జోన్ కదండి. సో రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. బట్ ఇది ఏం చేసింది? వెళ్ళడమే ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ప్లస్ మీకు నేను నిన్న చెప్పిన లెవెల్ ఏంటండి? ఇలా బాక్స్ గీసుకోండి. ఈ బాక్స్ని క్రాస్ చేస్తూ ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడి నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఉంటుందండి అని చెప్పాను. సో ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకోలేకపోయి ఉంటే చిన్న రిస్కేనండి, చిన్న రిస్క్తో ఒక అప్ టు 2 candles హోల్డ్ చేయవచ్చు. మీ క్యాపిటల్ డబల్ అయిపోతుందండి. ఇక్కడ చాలా ఎక్స్ట్రాడినరీ మూవ్ జరిగింది ఇక్కడ షార్ట్ కవరింగ్ ర్యాలీ. కాబట్టి మార్కెట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీతో పాటు ఇంకా గుడ్ న్యూసెస్ కూడా ఉన్నాయి. సో అందుకనే మార్కెట్ ఇంతలా ర్యాలీ అయింది. యాక్చువల్గా చూస్తే చూడండి ఒకసారి, నిఫ్టీ 1.6% పెరిగింది, సెన్సెక్స్ 1.4% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ ఇంకా తక్కువ 1% పెరిగింది. బట్ మిడ్ క్యాప్ 0.7%, స్మాల్ క్యాప్ 0.75%. సో నిఫ్టీ పెరిగినంత ఏది పెరగలేదు. నిఫ్టీ చాలా హై లెవెల్లో పెరిగింది బికాస్ ఆఫ్ హైయెస్ట్ వెయిటేజ్లు పెరిగాయి అండ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా జరిగింది. సో ఇప్పుడు మనం ఏ స్టాక్స్ తీసుకున్నాము, ఈరోజు మనం ఏ స్టాక్స్లో ట్రేడ్ చేసాము, సో ఏ స్టాక్స్ మనకి ప్రాఫిట్ ఇచ్చాయి, ఏ స్టాక్స్ మనకి స్టాప్ లాస్ కొట్టాయి అనేది చూద్దాము ర్యాండమ్గా. యాక్చువల్గా ఈరోజు మీకు నేను 15 స్టాక్స్ లిస్ట్ ఇచ్చాను కదండి మన వెబ్సైట్లో. మీకు finviras.comలోకి వెళితే అవర్ కోర్సెస్లో స్టాక్ ఆప్షన్స్ ఉంది కదా. సో దీంట్లోకి వెళితే మీకు ఇక్కడ నేను స్టాక్ లిస్ట్ ఇచ్చానండి, ఐడియా ఉందా? సో బిగినర్స్ ఏ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి అని లిస్ట్ ఇచ్చాను కదా. సో ఈ స్టాక్ లిస్ట్లోంచే మ్యాక్సిమం ట్రేడ్స్ ఇవాళ వచ్చాయండి. నిన్న రాలేదు, బట్ ఇవాళ మాత్రం మ్యాక్సిమం ఈ స్టాక్స్లోంచే వచ్చాయి ట్రేడ్స్. చూపిస్తాను చూడండి. ఫస్ట్ది వచ్చి అపోలో హాస్పిటల్స్ అండి. సో అపోలో హాస్పిటల్స్ ఫస్ట్ క్యాండిలే మనకి మంచి ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు 10% అండి, వితిన్ 2 క్యాండిల్స్లో మనకి అప్ టు 10% ROI ఇచ్చింది. చాలా మంచి ట్రేడ్. అండ్ నెక్స్ట్ 10 o'clock దండి, ఇది 9:15 to 9:30 క్యాండిల్. అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రేడ్ వచ్చి 9:45 ట్రేడ్ అండి, 9:45 to 10 o'clock అనమాట. అంటే ఇది 10 o'clock ట్రేడ్. టాటా స్టీల్ అండి, టాటా స్టీల్ కూడా 20% ఇచ్చిందండి. యాక్చువల్గా అయితే మీకు టాటా స్టీల్ మీరు వితిన్ 3 candles హోల్డ్ చేయగలిగితే 20% ROI ఇచ్చిందండి. ఇది కూడా చాలా చాలా మంచి ట్రేడ్, ఎక్స్ట్రాడినరీ. వీటన్నిటికంటే కూడా సూపర్ది చూపిస్తాను చూడండి. ఈరోజు 11 o'clock 11 గంటలకి ఆ సన్ ఫార్మా మనకి 11 గంటలకి ఎంట్రీ ఇచ్చింది. బట్ ఇది స్టాప్ లాస్ ట్రేడ్. అంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, బట్ స్టాప్ లాస్ ఇంతకింత కొట్టేయలేదు, కానీ 2 candles వరకు ఇక్కడే ఉందండి. 2 to 3 candles కూడా ఇక్కడే ఉంది. 4th క్యాండిల్ మాత్రం వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. సో ఇది చాలాసేపు దాదాపుగా మైనస్లోనే రన్ అయింది, ప్రాఫిట్ సైడ్కి రాలేదు సన్ ఫార్మా. ఓకే, ఇది మనకి స్టాప్ లాస్ ట్రేడ్ అండి. బట్ మీరు పర్ఫెక్ట్గా చూస్తే మనకి ఇక్కడ ఏదైతే స్టాప్ లాస్ కొట్టిందో అది మనకి ఇక్కడ 12 గంటలకి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చేసిందండి. మళ్ళీ సన్ ఫార్మాయే ఇక్కడ మనకి స్టాప్ లాస్ కొట్టి 11 గంటలకి స్టాప్ లాస్ కొట్టి 12 గంటలకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు, ఇది హ్యాపీగా వెళ్ళింది. 1 hour వెయిట్ చేసినా సరే అప్ టు 20% ఇచ్చిందండి. చాలా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ ఇది కూడా. ఓకే, అండ్ 1 గంట ట్రేడ్ అండి, ఇది ఎక్స్ట్రాడినరీ అండి. 12:45 నుంచి 1 గంట క్యాండిల్ ఇది. సో ఈ క్యాండిల్ మీరు ఎంట్రీ తీసుకుని గో విత్ ద ఫ్లో అండి. మార్కెట్ వెళుతుంది పైకి, మార్కెట్ పైకి వెళుతున్నప్పుడు మీకు నేను ఏం చెప్పాను, స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారా, టార్గెట్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారా, అప్ టు ఇంతవరకు వెళ్ళిందా, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. అవునా, ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ మీది రన్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ 15 minutes క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఈ స్టాప్ లాస్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. దిస్ ఈస్ ద స్టాప్ లాస్.
ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఈ స్టాప్ లాస్ని ఇంతవరకు తీసుకొచ్చేయండి. దిస్ ఈస్ ద స్టాప్ లాస్. సో జస్ట్ విత్ ఇన్ 1 అవర్ అండి, విత్ ఇన్ 1 అవర్లో 60% ROI ఇచ్చింది. సింగిల్ ట్రేడ్ 60% ROI అండి. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట, నార్మల్గా కాదు. 2 o'clockకి మనకి BEL అండి, BELలో ట్రేడ్ ఇచ్చింది భారత్ ఎలక్ట్రానిక్స్. సో ఇది 5 to 6% ఇచ్చిందండి. ఇది కొద్దిగానే, ఇది చిన్న ప్రాఫిటే, 5 to 6% ROI. ఓకే, సో ఐ థింక్ మీకు స్టాక్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిఫ్టీలో రేపటికి ఉన్న కీ లెవెల్ వచ్చి, దిస్ ఈస్ ద కీ లెవెల్ ఫర్ టుమారో, 25052. కొంచెం వెరైటీగా ఉంది కదా, 25052. ఓకే, సో 25,052 అనమాట రేపటికి కీ లెవెల్ ఇది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్ కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే, ఈ లెవెల్ని టచ్ చేస్తూ కానీ లేదా కొంచెం దగ్గరలో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, వేస్తే ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ లో టు, ఇది స్వింగ్ లో టు ఆ క్యాండిల్ హై టు ఆ క్యాండిల్ లో కానీ, లేదా స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇలా వేసుకోండి. అంటే ఈ క్యాండిల్ కంటే లోనే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంటే ఇలా వేసుకోండి. సో మార్కెట్ అప్ టు ఇంతవరకు, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి, ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫస్ట్ అయితే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేయాలి, లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా కాదండి, ఒకవేళ ఫస్ట్ క్యాండిలే రెడ్ క్యాండిల్ పడ్డది, గ్యాప్ అప్పే బట్ రెడ్ క్యాండిల్ పడ్డది అనుకుంటే, ఈ జోన్ని క్రాస్ చేయనంత వరకు, అంటే ఈ కీ లెవెల్ ఏదైతే ఉందో ఈ కీ లెవెల్ని క్రాస్ చేయనంత వరకు కూడా మీకు దెర్ ఈజ్ నో ఎంట్రీ. ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే, అంటే గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్, అది కూడా కీ లెవెల్ కంటే పైన ఉంటే దెర్ ఈజ్ నో ఎంట్రీ. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. అలా కాదండి, దీన్ని క్రాస్ చేసుకుంటూ వచ్చింది, దీన్ని క్రాస్ చేసుకుంటూ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అంటే, దీన్ని క్రాస్ చేసుకుంటూ కానీ లేదా దీని దగ్గరలో కానీ మంచి రెడ్ క్యాండిల్ పడితే స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇక్కడ ఈ స్వింగ్ తీసుకున్నా పర్లేదు, ఈ స్వింగ్ తీసుకున్నా పర్లేదండి. మీరు రీట్రేస్మెంట్కి తీసుకుంటున్నప్పుడు ఈ స్వింగ్ తీసుకున్నా సరే నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి వస్తే అప్ టు సపోర్ట్ జోన్ అండి. సో ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు, బట్ కీ లెవెల్ని టచ్ చేస్తూ కానీ లేదా దగ్గరలో కానీ మాత్రమే వెయ్యాలి. ఒకవేళ కీ లెవెల్కి బాగా పైన గ్రీన్ క్యాండిల్ వేసినా, కీ లెవెల్కి బాగా కింద బాగా గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ వేసినా, ఈ కీ లెవెల్ అనేది నాట్ వ్యాలిడ్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్గా అయితే మార్కెట్ చాలా బుల్లిష్గా ఉంది. అది మనం 3 days బ్యాక్ అనుకున్న లెవెల్, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే చూసారా, ఇక్కడ తప్ప దీనికి రెసిస్టెన్స్ లెవెల్ లేదు అని నేను ఇక్కడ చెప్పానండి. ఐడియా ఉందా మీకు? ఈ క్యాండిల్ వేసినప్పుడు చెప్పాను ఇక్కడ దీనికి రెసిస్టెన్స్ జోన్ ఉందండి అని. బట్ ఇది ఇమ్మీడియట్గా వెళ్ళిపోదు అని అనుకుంటున్నాను నేను. మేబీ కొంత హాల్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, చూద్దాం, మేబీ ఏమైనా జరగవచ్చండి మార్కెట్లో. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. రేపు శుక్రవారం ఫస్ట్ హాఫ్లో ప్రాఫిట్లో ఉంటే మాత్రం ప్రాఫిట్స్ని బుక్ చేసుకుని ప్రశాంతంగా చూస్తూ కూర్చోండి. లేదు ఏదైనా చిన్న లాస్ ఉంది అంటే దాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నించండి సెకండ్ హాఫ్లో, అంతే తప్ప అగ్రెసివ్గా మాత్రం వెళ్ళిపోవద్దు. ఓకేనా? సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? మీరు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా? మీరు ఇండెక్స్లోను స్టాక్ ఆప్షన్స్లోను కలిపి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ROI తీయగలిగారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.